నమస్తే, వెల్కమ్ టు సమయం. మీరు గోపీచంద్ హీరోగా నటించిన సాహసం సినిమా చూసారా? అందులో తన తాత దాచిన నిధి దక్కించుకునేందుకు హీరో పెద్ద సాహస యాత్రే చేస్తాడు. కానీ ఎలాంటి సాహసాలు చేయకుండా మీ తాత ఎప్పుడో మీకోసం షేర్లు కొనుగోలు చేశారని, ఇంకా వాటిని అమ్మకపోవడంతో వాటి విలువ భారీగా ఉందని తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇలాంటి అనుభవమే ఒక వ్యక్తికి ఎదురైంది. చండీగఢ్కు చెందిన పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ తన్మయ్ మోతీ వాళ్ళ తాత 1994లో 500 రూపాయలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. అయితే 1994లో షేర్లను కొనుగోలు చేసిన సర్టిఫికెట్ తన్మయ్ కంటపడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అవి ఇప్పటికీ విక్రయించకుండా అలానే ఉన్నాయట. ది పవర్ ఆఫ్ హోల్డింగ్ ఈక్విటీ అని తన్మయ్ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన గ్రాండ్ పేరెంట్స్ 1994లో 500 రూపాయలతో ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేశారని, ఈ విషయాన్ని వారు మర్చిపోయారని చెప్పారు. ఈ షేర్లకు సంబంధించిన సర్టిఫికెట్లను తాను ఇప్పుడు చూసి వాటిని డీమ్యాట్కు కన్వర్ట్ చేయడానికి పంపించానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. చేసిన పోస్ట్ కు చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయని కొందరు చెప్తున్నారు. ఇక 30 ఏళ్ల కిందట పెట్టిన 500 రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఎంత అయి ఉంటుందని ఎవరికి తెలిసిన లెక్కలు వారు వేసుకుంటూ పోస్టులు పెట్టారు. ఇదే క్రమంలో తన్మయ్ మరో పోస్ట్ కూడా చేశారు. కొనుగోలు చేసిన ఎస్బీఐ షేర్ల విలువ ప్రస్తుతం సుమారు 3,75,000 రూపాయలుగా మారిందని తన్మయ్ వెల్లడించారు. ఇది చాలా పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ 30 ఏళ్లలో 750 రెట్ల రిటర్న్స్ ఇచ్చిందని, అయినా ఇది తనకు పెద్ద మొత్తమేనని పేర్కొన్నారు. అయితే ఈ షేర్ల కొనుగోలు డాక్యుమెంట్స్ ఫిజికల్ సర్టిఫికెట్స్ రూపంలో ఉండగా డీమ్యాట్కు మార్చాల్సి ఉంటుందని, ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని చెప్పారు. అందుకోసమే అడ్వైజర్ లేదా కన్సల్టెంట్ సలహా తీసుకోనున్నట్లు వివరించారు.